పార్టీలతోటి జెండాలతోటి సంబంధం లేకుండా రాజకీయాలకు వచ్చి 2006లో జెడ్పీటీసీగా గెలిచిండు. ఏడాదికే ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచే వరకు పాలమూరు రాజకీయాలలో రేవంత్ రెడ్డి సార్ చరిత్ర సురువయ్యింది. చంద్రబాబు మీద పాయిరంతో టీడీపీలో చేరికై 2009లో కొడంగల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చిండు. తెలంగాణ వచ్చినాక రెండో పారి గెలిచి అసెంబ్లీలో పార్టీ పేపర్ కూడా పనిచేసిండు. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేసిండ్రు. అసెంబ్లీలో సార్ ను అస్సలు మాట్లాడనీయకపోతుండిరి. ఇక 2018లో కాంగ్రెస్ కండువా కప్పుకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ చేసింది హైకమాండ్. కొడంగల్ ఎమ్మెల్యే కోరిన 3 నెలలకే మల్కాజ్గిరి ఎంపీగా బంపర్ మెజార్టీ తోటి గెలిపించారు పబ్లిక్. 2021లో పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే ఆకాంక్షలి సర్కార్ మీద కొట్లాట ఇంకిత పెరిగింది. పాదయాత్ర తోటి పబ్లిక్ లకు పోయిండు. నిరుద్యోగులు, పోడు పట్టాలు, ధరణి తప్పులు, భూముల అర్రాసు, అధికార పార్టీ అవినీతి మీద గట్టిగానే లడాయి చేసుకుంటా ఇంకో దిక్కు పార్టీలు అందరినీ కలుపుకపోయిండు ఢిల్లీ పెద్దల సపోర్ట్ తోటి. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి సార్ పోటీ చేయకుంటే కేసీఆర్ సార్ గెలుస్తుండే. సొంత ఇలాకా కొడంగల్ ప్రచారం చేసుకుంటానే తెలంగాణ అంతా తిరిగిండు పార్టీని పవర్ రకు తెస్తానికి. గింత కష్టపడ్డందుకే చాలా మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి సార్కే జై కొడితే హైకమాండ్ కూడా సరే అన్నది. తెలంగాణ రాష్ట్రానికి సెకండ్ సీఎం అయ్యిండు. రాజకీయాలకు వచ్చిన 17 ఏళ్లకు కాంగ్రెస్ లకు వచ్చిన 5 ఏళ్లకే ముఖ్యమంత్రి అవ్వడంటే మామూలు ముచ్చట కాదు.